ఈ భూలోకం మనుషులు, జీవరాశులు అందరూ విష్ణువును స్మరించుకుంటూ ఆనందంగా ఉన్నారు. ఓం నమో వాసుదేవాయ నమః. ఓం నమో వాసుదేవాయ నమః. అలాంటి భూలోకంలో అసురుల అరాచకం. అసుర కులగురువు శుక్రాచార్యుడి నిరీక్షణ. ఈ కవన సోదరులిద్దరికీ శుక్రాచార్యుడు తామసిక విద్యలన్నిటిని నేర్పి ఎక్కడున్నారో మీరేమైనా చేసుకోండి, అన్నిటినీ నాశనం చేయండి, మమ్మల్ని మా నాగరికతని ఎంతైనా దోచుకోండి. ఒకదాన్ని మీరు ఎన్నటికీ దోచుకోలేరు. మాకున్న పరమ భక్తి విష్ణు పట్ల. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈ తుచ్చ హిరణ్యాక్షుడు మొత్తం భూలోకాన్ని దాచేస్తాను. అప్పుడు వాడు బయటికి రావాల్సిందే. మనసుకు శాంతి ఎందుకంటే నా సోదరుని వధించిన విష్ణు ఇంకా జీవించి ఉన్నాడు. బ్రహ్మదేవాయ నమః. ఓం బ్రహ్మదేవాయ నమః. ఓ బ్రహ్మదేవా, నాకు వరమివ్వండి. ఈ సృష్టిలో నీచే సృష్టించబడిన ఏ జీవి వల్ల నాకు మరణం సంభవించకూడదు. నా మరణం పగలు గాని రాత్రి గాని, నా మరణం గృహం లోపల గాని గృహం వెలుపల గాని, అదే విధంగా యోగం ద్వారా లభించే అన్ని సిద్ధులు నాకు ప్రదానం చెయ్యండి. ఉల్లోకాలలో యశస్సు ఐశ్వర్యం నాకే దక్కాలి. నేను అఖండ శక్తిమంతుడవ్వాలి. నేను నీ తపస్సుకి ప్రసన్నుడనయ్యాను వత్స. తథాస్తు. ప్రహ్లాద. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. రైతుడా అర్థముగా కానీ నాకు చూపించేందుకు నీకేమాత్రం సిగ్గనిపించడం లేదా? మాయావి తిరిగి పొంద విష్ణువును నేను వదిలిపెట్టను. ఈ విష్ణువు అన్ని చోట్ల వ్యాపించి ఉంటాడు కదా, ఈ స్తంభంలో కూడా ఉన్నాడా? అందులోనూ ఉన్నారు.
ఆసన్నమైంది నీ అంతం. హిరణ్యకశ్యపో, నీటిదెప్పుడు అర్థమవుతుంది? నేనే ఈ జగత్తుకు తండ్రినని. బ్రహ్మదేవుడు నా సృష్టి, నేనే సృష్టికర్తను, నేనే భగవంతుడిని. మూర్ఖుడా, నన్ను చూడు, నేను నరుణ్ణి కాదు, మృగాన్ని కాదు, నేనే నరసింహ. అస్తమిస్తున్న సూర్యుడిని చూడు, ఇప్పుడు పగలు కాదు, రాత్రి కూడా కాదు. నువ్వు గృహం లోపల లేవు, అలాగే వెలుపల లేవు. చూడు, నువ్వు గడప మీదున్నావు. నువ్వు భూమి మీద లేవు, ఆకాశంలో లేవు. నువ్వు నా తొడల మీద ఉన్నావు. ఇక శస్త్రం సంగతి విను. నా గోళ్లను బాగా చూడు. ఇది సజీవము కావు, నిర్జీవము కావు. నాయనా ప్రహ్లాద, దయచేసి నీ ప్రభు క్రోధాన్ని శాంతింపచేయి. దయచేసి శాంతించండి ప్రభు. చూడండి, అందరూ ఎలా భయపడుతున్నారు. హే ప్రభు, శాంతించండి.